స్వభావోక్తి అలంకారం. స్వభావం అంటే తత్వము, గుణము. అంటే మనకున్నటువంటి గుణాన్ని, తత్వాన్ని స్వభావం అంటాం. వాడి స్వభావమే అంత అంటాం, అంటే వాడి యొక్క గుణమే అంత. జాతి, గుణ, క్రియ వాటిలో స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, వర్ణించి చెప్పాలి. ఒక అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటాం. ఉదాహరణకు, గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించు ముక్కులానిచ్చు లకుముకి పిట్ట దంపతులు అనే వాక్యంలో ఇక్కడ లకుముకి పిట్టలు చెట్టు పైన ఏ విధంగా గుసగుసలాడుతున్నాయి, వాటి చుట్టూ మనిషి మాట్లాడుకుంటున్నాయి. కొమ్మ కొమ్మపై నివసించి, చెట్టు మీద కొమ్మలు, ఆ కొమ్మ మీద ఈ లకుముకి పిట్ట దంపతులు అంటే పిట్ట జంట గుసగుసలాడుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అక్కడ పిట్టలు ఎలా ఉన్నాయి, లకుముకి పిట్టలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మాట్లాడుకుంటున్నాయి అనేది ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. కాబట్టి వాటి యొక్క స్వభావాన్ని చెప్తున్నాం ఇక్కడ. లకుముకి పిట్ట యొక్క గుణాన్ని, వాటి యొక్క తత్వాన్ని, వాటి యొక్క స్వభావాన్ని ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. కాబట్టి స్వభావోక్తి అలంకారం అయింది. లకుముకి పిట్ట యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం.